సార్ కీర్తి సురేష్ గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఘోరంగా అవమానించారని అంటున్నారు. అసలు అవమానించడం గల కారణాలు ఏంటి, ఎందుకని అవమానించారు అని అనేసి అన్నిసార్లు నొక్కి నొక్కి అంటున్నారంట. దీని వెనక గల కారణం ఏమై ఉంటుంది అంటారు? యాక్చువల్గా విజయ్ అండ్ కీర్తి సురేష్ అంతా ఒక సినిమా ఏదో నేను చదివిన ప్రకారంగా రఘు తాత అనే సినిమాకి ప్రమోషన్ కోసం వెళ్ళారు. విజయ్ ఈజ్ నెంబర్ 1 to 5 వరకు తమిళ్లో అతనే. ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ రీజనల్ యాక్టర్. రీజనల్ యాక్టర్ అయి ఉంటే అంత ఎక్కువ పేమెంట్ తీసుకునే యాక్టర్ అతను ఒకటే. దాని తర్వాత వీళ్ళందరూ కూడా. సో అతను పాన్ ఇండియా ఆడకపోయినా కూడా అంత అంత కరెక్ట్ చేస్తుంది. ఓన్లీ తమిళనాడు, ఎఫ్ఎంఎస్ అంటే ఫ్రాన్స్, మలేషియా, సింగపూర్ అండ్ యుఎస్, జపాన్ ఇవన్నీ కలిసి అతను ఎక్కువ మార్కెట్ ఉంది కాబట్టి అతను ఒక్కడే మోర్ దాన్ 125 అలా అడుగుతాడు అనమాట. ఆల్మోస్ట్ నియరింగ్ 200 crores అడుగుతాడు. చిన్నప్పటి నుంచి తెలిసి నాకు అతను యశ్వంత్ చంద్రశేఖర్ కొడుకు, డైరెక్టర్ యశ్వంత్. అతనికి ఒక ఇల్లు ఉండేది యశ్వంత్ చంద్రశేఖర్. ఈడప్పటికి 12 ఏళ్ళు నేను చాలా చెప్పాను. అప్పుడు ఆ ఇంట్లో షూట్ చేశాను నేను ఒక 10 రోజులు 30 years బ్యాక్ ఒక ఫిల్మ్ నిరూష తోటి. నిరూష, రాధా వాళ్ళతో తీశాను అనమాట. అనుకో కదా ఒక డైరెక్టర్ కొడుకు మా అవగాహన సన్నగా ఒక చెడ్డీ అని షర్ట్ వేసిపోతా ఉంటాడు స్కూల్కి, ఎంత పెద్ద అవుతావు అని చెప్పేసి. సో అయ్యాడు, చాలా మంచి బాగా సాధించాడు, ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు, దానికి లీడర్ అయ్యాడు, ఫ్యూచర్గా సీఎం అయిపోవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు. సో బై ఆల్ మీన్స్ వెరీ 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 సక్సెస్ఫుల్ వాంటెడ్ హీరో ఆఫ్ ఆల్ ది సదరన్ స్టేట్స్ విజయ్. కదా క్రిస్టియన్, అతను మదర్ క్రిస్టియన్, ఫాదర్ హిందూ అనుకుంటా. సో అతను వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎందుకంటే కాంటెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కీర్తి సురేష్ అన్నవాడు ప్రొడ్యూసర్ చిన్న సైజ్ మలయాళంలో, వాళ్ళ ఫాదర్ పేరు అది. ఈ అమ్మాయి మదర్ కూడా యాక్ట్రెస్సే. సో కీర్తి సురేష్ అండ్ విజయ్ ఒక ఫంక్షన్లో పాల్గొన్నప్పుడు సాధారణంగా ఎవడెవడు అడుగుతూ ఉంటాడు జర్నలిస్టు, పెద్ద జైంట్ యాక్టర్స్ వీళ్ళిద్దరూ, ఈ మధ్యన చిరంజీవితో కూడా యాక్ట్ చేసావు కదా అని చెప్పేసి అన్నీ జరిగింది. స్టేజ్ మీద కూర్చొని ఒకళ్ళు చెయ్యి ఒకరు కూడా పట్టుకున్నారు వీళ్ళు. చిరంజీవిని ఎవరో మన కీర్తి సురేష్ ఆ చెయ్యి ఇక్కడ పెట్టుకున్నాడు అనమాట. దాని గురించి కూడా పెద్ద బజ్ అయింది. నేనే మాట్లాడాను ఎవరు అడిగితేనే. అదే ప్రతి పనికి మళ్ళీ విషయం అడుగుతారు కాబట్టి నేనేదో అవుతాను నాకు తెలిసింది. మగోడు అన్నవాడు చేయి పట్టుకోకపోతే ఇంకే పట్టుకుంటాడు. కాకపోతే అది సందర్భం కాదన్నట్టుగా, అంటే అందులో అమ్మాయికి సిస్టర్ కింద చేసిందట. అతను ఏ సినిమా మరి అది చిరంజీవి సిస్టర్గా యాక్ట్ చేస్తే అదే తప్పు కాదు, కానీ బట్ తప్పు కింద చిత్రీకరించాలి మన వాళ్ళు యూట్యూబ్లో ఆ ఉద్దేశంతో అడిగారు. నేను 2 అటు ఇటు కాకుండా చెప్పాను. అంటే బేబీ దట్ వాజ్ నాట్ ద కరెక్ట్ ప్లేస్ టు బీ వెరీ రొమాంటిక్ అని చెప్పాను యాక్చువల్గా. సో ఇక్కడ చిరంజీవి విజయ్ ప్లేస్లో ఉన్నాడు అనుకో, మీరు తమిళ్లో యాక్ట్ చేస్తున్నావు కదా చిరంజీవి, మన తెలుగు విజయ్ పక్కన చిరంజీవితో కూడా ఆల్రెడీ చేసావు, నీకు ఎవరంటే ఇష్టం అంటే ఏమని చెప్పుద్ది, చిరంజీవి అంటే ఇష్టం ఉంటుంది. బై ఆల్ మీన్ చిరంజీవి అంటేనే ఇష్టం ఉంటుంది, బికాజ్ చిరంజీవి ఉన్నాడు కాబట్టి. ఆ విధంగా విజయ్ ఉన్నాడు కాబట్టి విజయ్ అని చెప్పింది. దానికి మన వాళ్ళు ఏకల పీకలు దాగుతా మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు లాగుతాం అనమాట. ఇప్పుడు ఎద్దుగా ఉంది, ఎన్నిసార్లు చేసింది, అవి చేసింది, వాళ్ళు తెలిసి వాళ్ళకి ఎన్నిసార్లు చేసినట్టుగానే అక్కడ ఆ సందర్భంలో అలా మాట్లాడాలి. ప్లస్ యాక్చువల్గా చెప్పాలంటే విజయ్ అని చెప్పడంలో అది కొంచెం క్లవర్గా చెప్పాలి. మీరు నన్ను ఇలాంటి ప్రశ్న వేయకూడదు, వేశారు కాబట్టి ఒక్కొక్క భాషలోనూ ఒక్కొక్క ఫేవరెట్ ఉంటాడు నాకు. తెలుగులో చిరంజీవి గారు అయితే ఒకవేళ అయితే చిరంజీవి, తమిళ్లో విజయ్ అని చెప్పుకోవాలి. అంత తమిళ్లో విజయ్ అని కూడా అంత బాహటంగా చెప్పకూడదు. ఈ ప్రశ్నకి నన్ను వదిలేయండి, పాస్ అనాలి. ఎందుకంటే విజయ్ ఉన్నాడు, విజయ్కి సంబంధించిన తల అజిత్ ఉన్నాడు, అజిత్ ఒకటి ఫ్రెండే నాకు. అజిత్ వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద హట్ అయ్యి టైప్ ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దే డోంట్ టేక్ ఇట్ ఫర్ హార్ట్. సోషల్ మీడియా పుట్టిన తర్వాత ఈ షార్ట్ అయినాయి. ఎవరేమన్నా కూడా దాన్ని కోడిగుడ్డు మీద ఏకలు పీకే వాళ్ళు ఎవరో సోషల్ మీడియా. ఓకే, అంతే తప్పితే చిరంజీవి అంటే ఏజ్ వైజ్ బై ఆల్ మీన్స్ విజయ్ కంటే పెద్దోడు. మరి విజయ్ యాక్ట్ చేసే సినిమా యాక్ట్ చేయకూడదు, చేసాడు అతను. రీమేక్ కత్తి అనే సినిమా ఇక్కడ హిట్ అది. చిరంజీవి రేంజ్కి విజయ్ యాక్ట్ చేసే సినిమా చేయకూడదు, ఏదో వాళ్ళకి రీమేక్ కావాలి. ఇక అయినా చూడరు చిరంజీవి పక్క అందరూ హిట్, అటు హిట్ అయ్యా పడుకొచ్చండి, మరి కాపీ మోసి ఒకటి హిట్ అయ్యా పడుకొచ్చాడు, లోపలికి వచ్చేటట్టు అనమాట. ఇంకా అయ్యా ఇంక చూడరు. ఇంకా
హిట్ అయిన డైరెక్టర్ శాలి హేస్తాడు శాలు ఏదో లోపల పడేస్తారనమాట. నేను చాలాసార్లు చెప్పాను కదా, చేత అదొక ఫార్ములా. అది అల్లు అరవింద్ అండ్ కో, అది అల్లు అరవింద్ అండ్ కో అండ్ చిరంజీవి అండ్ పార్టీ. నీకు అర్థం చెప్పటికి నువ్వు అలా పాస్ అయిపోయావు అనుకో, ఇప్పుడు వెళ్ళిపోయిందండి అమ్మాయి. మరి ఏం చేసిందంటే అది పరిస్థితి, స్టార్స్ పరిస్థితి. అంచేత ఈ అమ్మాయికి మాట్లాడడం తెలియని పుష్పం, ఇది వెరీ పుష్పం, కీర్తి సురేష్ వెరీ పుష్పం. కాబట్టి అక్కడికి వెళ్ళి అలా చెప్పింది. అసలు ఈ ప్రశ్నకి నేను పాస్ అన్నారు సరదాగా. నాకు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇష్టమే, నేను ఏ అంటకి ఆ గొడుగు పడేస్తాను, నాకు పక్కన 4-5 గొడుగులు ఉన్నాయి అని చెప్పాలి. అంతేగాని ఇప్పుడు అలా చమత్కారంగా మాట్లాడిన వాళ్ళే పనికి వస్తారు. ఇది అక్కడికక్కడే విజయ్ సర్దేయడం గురించి ఆఫ్ కోర్స్ విజయ్ అందనమాట. ఇక్కడ వెనకాల ఇక్కడ సోషల్ మీడియా ఉంది, హైదరాబాద్ లో కచ్చేస్తారని తెలియదు అనమాట. ఇప్పుడు కొంతకాలం అలా అంటది, ఇంకా సీరియస్ అయిపోయింది అనుకది. ఈ అమ్మాయి తెలుగు సినిమాలో చేయకుండా చేద్దామని ఎవడని అన్నాడు, అప్పుడు చెప్పుద్ది అప్పుడు తెలియకన్నాను. అయ్యో ఇవన్నీ చిన్న చిన్న యాక్చువల్గాను వాట్ కీర్తి సురేష్ టోల్డ్ అక్కడ అక్కడికక్కడ ఆ ఎండకి ఆ గొడుగు పట్టేయడం కోసం అక్కడ కూడా చెప్పకూడదు. అక్కడ కూడా మరి విజయ్ తోటి సమపాలతో ఉన్న అజిత్ అందరూ ఉన్నారు కదా, సూర్య అజిత్ అందరూ ఉన్నారు కదా. అంచేత అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కానీ ఈ అబ్బాయి ఒక తరగా పెళ్ళి అవ్వలేదు. విజయ్ కూడా పెళ్ళి అయిపోయింది, షీఈ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ వాళ్ళందరికీ పిల్లలు పుట్టేశారు. అజిత్కి అయితే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, శాలినికి తనకి పుట్టినోళ్ళు. అదేవిధంగా జ్యోతికి వీళ్ళందరూ సెటిల్ అయిపోయారు. ఇంకా సెటిల్ కానీ బచ్చా ఎవరంటే ఈ అమ్మాయి. యాక్చువల్గా ఎలా చెప్పినా పర్లేదు, స్టిల్ స్మాల్ గర్ల్ కింద లెక్క ఏదో చెప్పింది. కానీ దాన్ని మనం ఏదో విధంగా బస్ చేయాలి. బికాజ్ చిరంజీవి అనే మాట వచ్చిందంటే అల్గోరిథం కంటే అల్గోరిథం అంటారు కదా, దానికంటే ముందు మనం పట్టేసుకుంటాం. మీకు అదే ఇది ఒక పెద్ద గోల్మాల్ రితం ఇది, ఈ సోషల్ మీడియా అని చేతి పట్టుకున్నారు. నన్ను అడిగావు, నేను చెప్పాను. యాక్చువల్గా ఆ అమ్మాయి మనసులో నిజంగా అది ఉండదు, విజయం అన్నట్టు చెప్పేస్తుంది. అసలు ఈ ప్రశ్నకి ఎవరో చెప్పారని నాలో అటువంటి ఫ్రెండ్ ఉంటే ఎలాగ ఆన్సర్ చేయమంటారు అని అందనుకో, పాస్ క్వశ్చన్ పాస్ అని చెప్పాలా అంటాను నేను. తెలివైన దాన్ని అయితే బాలీవుడ్ లో అటువంటి తెలివితేటలు ఉంటాయి, చాలా బాగా మాడతారు. దీపిక పడుకొని అనేది వచ్చింది కడుపుతోటి, రియల్ కడుపు. సినిమాలో కూడా కడుపు క్యారెక్టర్ ఇచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది కల్కిలో. అదే ప్రమోషన్కి వచ్చినప్పుడు కూడా ఇలా వచ్చింది పట్టుపేసి, అంత అవసరమా వచ్చింది కల్కి. వచ్చి ప్రభాస్ ఆ సినిమా గురించి మాట్లాడలేదు ఎవరన్నా. మనోడు కూరలు పంపిస్తూ ఉంటాడు అందరికీ. బొంబేలో ఒక కిచెన్ పెట్టేశాడు, దానికి అది పంపించు, పులచేప వీడికి అది పంపించు. వాళ్ళు బాగా తినేసి ఇంక ఈ సినిమా గురించి మాట్లాడలేదు, ఇతను బయటనే వంటల గురించి మాట్లాడుతుంది. అది అక్కడ పరిస్థితి. ఇంకక్కడ ఎవడంటే ఇష్టం ఆడంటే ఇష్టం అని అంటారు కదా. వాళ్ళు అడగవలసిన ప్రశ్న ఎలా చేయాలంటే, ప్రభాస్ అంటే ఇష్టమా విజయ్ అంటే ఇష్టమా, అప్పుడు దేకేసి అమ్మాయి. ఇక్కడ మరి చిరంజీవి పెద్దోడు అయిపోయాడు కదా. చిరంజీవి విజయ్ ఫాదర్ సినిమాలో యాక్ట్ చేశాడు, చట్టానికి కళ్ళు లేవని. అర్థమైనప్పుడు సో చేత 1-2-3 సినిమాలు చేసినట్టున్నాడు. ఆయన మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన, యశ్ చంద్రశేఖర్ అనమాట. సో యశ్ చంద్రశేఖర్కి శోభ ఆయన మిసెస్కి పుట్టినోడే విజయ్. సో అదేదో జరిగింది సరదాగాను. అది షీ వుడ్ నాట్ హ్యావ్ మెంట్ ఇట్ ఇలాగనమాట. ఇలాగ అనగానే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతిదీ సోషల్ మీడియాలో పాయింటే కదా. తుమ్మిందనుకో ఎవరన్నాను ఏనాయంతారో త్రష, దీనికి మళ్ళీ కోవిడ్ అంటారు అనమాట. అదైంది ఇప్పుడు మాస్క్ పెట్టి వచ్చింది అనుకో, ఒకవేళ కోవిడ్ సీరియస్ లో ఉంది ప్రస్తుతం, నిన్నే హాస్పిటల్లో పెట్టారు అంటారు మనోడు. అని చేత ఇటువంటి